Morning students. Tema, in previous classes we discussed about the Bohr's theory and spectrum of the hydrogen atom అని చెప్పాం అవునా. అలాగే Bohr's theory సక్సెస్ఫుల్ పాయింట్స్ కూడా చూసాం ఓకేనా. మరి ఈ Bohr's theory అన్ని సక్సెస్ఫుల్ అయినా అంటే కాదు, లిమిటేషన్స్ కూడా ఉన్నాయి ఓకేనా. Bohr's theory ఆల్సో హ్యావ్ ది లిమిటేషన్స్. ఒకవేళ మామూలుగా దేనిలో సక్సెస్ఫుల్ అమ్మా Bohr's theoryలో, ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్ ది స్టెబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్. దిస్ ఇస్ ద సక్సెస్ అవునా. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్. స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పచ్చు, ఇట్ ఎక్స్ప్లెయిన్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ one electron species. One electron species అంటే ఏం తీసుకోవచ్చు, హైడ్రోజన్. హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ ఉండేది. అలాగే హీలియం ఓకేనా, హీలియం +1, అలాగే లిథియం +2, అలాగే బెరీలియం +3 ఎక్సెట్రా ఓకేనా. హైడ్రోజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా, 1 ఎలక్ట్రాన్. హీలియం +1 అన్నాడు, హీలియం 2 కదా, +1 మీన్స్ 1 ఎలక్ట్రాన్ లాస్ అవడం, సో +1 ఎలక్ట్రాన్. లిథియం 3 అటామిక్ నెంబర్, దానికి 2 ఎలక్ట్రాన్స్ +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, సో అప్పుడు ఏమవుతుంది, లిథియం ఆల్సో +1. నెక్స్ట్ బెరీలియం అనేది 4, సో 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, 1 ఎలక్ట్రాన్ ఓకేనా. అంటే Bohr's theory అనేది స్టెబిలిటీ ఆటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే ఒక 1 ఎలక్ట్రాన్ స్పీసీస్ గురించి మాత్రమే, వాటి యొక్క స్పెక్ట్రమ్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లిమిటేషన్స్ అప్పుడు ఎలా చెప్పవచ్చు, లిమిటేషన్స్ ఆఫ్ Bohr's theory. ఓకేనా. Bohr's theory ఏం చెప్పచ్చమ్మా, ఇక్కడ ఏమన్నాము, 1 ఎలక్ట్రాన్ స్పీసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అని చేసింది ఈ థియరీ అని చెప్తున్నా. అంటే ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది మల్టీ ఎలక్ట్రాన్ స్పీసీస్. ఫస్ట్ వన్ ఏం చెప్పచ్చు, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది multi electron species. ఓకేనా. మరి ఇంకేం చెప్పొచ్చు దీని నుండి, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది జీమాన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్ అమ్మా. ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది జీమాన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. జీమాన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అంటే జీమాన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అనేది ఏంటనేది తర్వాత డెఫినేషన్ చూద్దాం ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ అగెన్స్ట్ ఫర్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఈ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది కూడా నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఓకేనా. నెక్స్ట్ అంటే కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది మల్టీ ఎలక్ట్రాన్ స్పీసీస్. అలాగే సెకండ్ వన్, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది జీమాన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. నెక్స్ట్, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది, ఇట్ ఈస్ అగెన్స్ట్ ఫర్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఓకేనా. మరి ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ ది లైన్ స్పెక్ట్రమ్, అంటే ఫైన్ స్పెక్ట్రమ్ ఓకేనా. ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ ది ఫైన్ స్పెక్ట్రమ్, అంటే ఒక కరెక్ట్గా ఉండే స్పెక్ట్రమ్ అనే దాన్ని ఫామ్ చేయలేకపోయింది ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అంటే ఇట్ కెనాట్ explain formation of fine spectrum ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసేటప్పటికి మనకి ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వేవ్ నేచర్ అలాగే పార్టికల్ నేచర్ ఉంది అని చెప్పాం, దాని గురించి చెప్పలేకపోయింది ఓకేనా. Bohr's theory ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది ఓకేనా. ఏంటిదమ్మా అంటే ఇట్ ఫెయిల్ అయింది ఎక్స్ప్లెయిన్ చేయడంలో. ఏంటిది, డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్. అలాగే నెక్స్ట్ వన్, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్స్. కెమికల్ బాండ్ ఫార్మేషన్ గురించి చెప్పలేదు. ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్స్. formation of chemical bonds.
అంటే మనం చెప్పుకున్నాం యాంగులర్ మొమెంటం అనేది ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π అని చెప్పాం. అంటే అది ఎందుకు ఆల్వేస్ యాంగులర్ మొమెంటం అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది h/2π అని ఎందుకు చెప్తున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ why angular momentum of electron is always, ఓకేనా. అంటే ఇది ఎలా ఉంది, nh/2π అని చెప్పాను కదా, అంటే ఇది ఎందుకు ఆల్వేస్ nh/2π రిలేషన్లో ఉందని చెప్తున్నారు. అలాగే మనకి ఇంకేం చెప్పొచ్చు అంటే దీంట్లో వచ్చేసేటప్పటికి ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది ఎబిలిటీ ఆఫ్ యాటమ్స్ టు మాలిక్యూల్స్. అంతే కదా, ఒక యాటమ్ తీసుకుంటాం, 2 యాటమ్స్ కలిస్తేనే మనకు మాలిక్యూల్ ఫామ్ అయింది. అది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏం చెప్పొచ్చు, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎబిలిటీ ఆఫ్ యాటమ్స్ to molecules, ability of atoms to molecules. అలాగే ఇంకోటి ఏం చెప్పొచ్చు, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది షేప్ అండ్ జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్. ఇంకోటి ఏంటమ్మా, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ షేప్ అండ్ geometry of molecule. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు బోర్స్ థియరీ ద atom is a flat model. అకార్డింగ్ టు బోర్స్ మోడల్ atom అనేది ఎలా ఉందమ్మా, atom is flat model. ఓకేనా. దీస్ ఆర్ ది limitations for Bohr's theory. ఓకేనా. ఫస్ట్ వన్, ఇట్ కెనాట్ మామూలుగా అయితే ఇది సక్సెస్ అమ్మా, ఇది సక్సెస్. ఓకేనా. లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీలో ఫస్ట్ వన్ ఏంటమ్మా, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది మల్టీ ఎలక్ట్రాన్ స్పీసీస్. ఓన్లీ 1 ఎలక్ట్రాన్ గురించే చెప్పగలిగింది. అదే కనుక ఎక్కువగా ఉంటే చెప్పలేకపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం 2 అలాంటివి చెప్పలేదు, కానీ ఎలా చెప్పాలి, హీలియం+1 అయితే చెప్పగలిగింది. ఓకేనా. లిథియం గురించి చెప్పలేదు, కానీ దానిలో ఎలక్ట్రాన్స్ +2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే చెప్పగలను. అంటే 1 ఎలక్ట్రాన్ ఉన్న స్పీసీస్ గురించి మాత్రమే బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, అంతేగాని మల్టీ ఎలక్ట్రాన్ స్పీసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది జీమాన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. అంటే ఈ 2 ఎఫెక్ట్స్ అనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇట్ ఎగెనెస్ట్ ఫర్ హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. ఓకేనా. ఈ హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా. నెక్స్ట్, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ ది ఫైన్ స్పెక్ట్రమ్. అంటే ఒక ఫైన్ స్పెక్ట్రమ్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్. మనం తెలుసు డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అండ్ మ్యాటర్కి పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్ ఉంటుందని చెప్పుకున్నాం. అలాంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేది చెప్పలేకపోయింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వై యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఆల్వేస్ nh/2π. అంటే h/2πకి ఆల్వేస్ ఎలా ఉంటుందమ్మా, మనకి యాంగులర్ మొమెంటమ్ ఎప్పుడు h/2πతోనే ఎందుకు ఉంటుంది అనేది ఈ బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సిమిలర్లీ, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది ఎబిలిటీ ఆఫ్ యాటమ్స్ టు మాలిక్యూల్స్. యాటమ్ అనేది యాడ్ చేయడం వల్ల వచ్చేది ఏంటి మనకి, మాలిక్యూల్. సో అంటే యాటమ్ నుండి మాలిక్యూల్ అనేది ఎలా వస్తుందని చెప్పలేదు. అలాగే షేప్ అండ్ జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ అనే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఈ థియరీ ప్రకారం యాటమ్ అనేది ఎలా ఏ మోడల్లో ఉందమ్మా, ఫ్లాట్ మోడల్. ఓకేనా.
లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీలో చెప్పాం కదా, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది జీమాన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్ అన్నాం, అవునా? ఓకే, వాట్ ఈజ్ జీమాన్ ఎఫెక్ట్? జీమాన్ ఎఫెక్ట్ అంటే ఏం చేస్తుంది? జీమాన్ ఎఫెక్ట్, వాట్ ఈజ్ జీమాన్ ఎఫెక్ట్? ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఏ ఫైన్ స్పెక్ట్రమ్ లైన్. అంటే వన్ స్పెక్ట్రల్ లైన్ అనేది ఇంటూ సెవరల్ ఫైన్ స్పెక్ట్రమ్ లైన్స్, ఓకేనా? అంటే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ది వన్ స్పెక్ట్రల్ లైన్ ఇంటూ సెవరల్ ఫైన్ లైన్స్ in the presence of magnetic field is called as the Zeeman effect. What is Zeeman effect? The splitting of spectral lines. The splitting of important number. The splitting of one spectral line to several fine lines in the presence of magnetic field. In the presence of magnetic field is called as the Zeeman effect. Okay, now one spectral line into several fine lines in the presence of strong magnetic field is called as the Zeeman effect. Okay, now next, what is Stark effect? What is Stark effect? Okay, now మరి Stark effect అనేది ఎలా చెప్పొచ్చు? The splitting of one line, okay na? The splitting of one spectral lines to several fine lines in the presence of electric field, strong electric field is called as the Stark effect. Okay na? Idantha okay. The splitting of one spectral lines to several fine lines in the presence of strong electric field. Strong electric field is called as the Stark effect. Okay na? Ante Zeeman magnetic field, Zeeman effect, strong magnetic field, Stark effect, strong electric field. Okay na? Okay ma? Next, in limitations lo Bose limitation lo చెప్తున్నా ఏంటిది? It is against for the Heisenberg uncertainty principle అని చెప్పాం, అవునా? అసలు వాట్ ఈస్ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటే ఈ హైజెన్బర్గ్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారు? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ మూమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. అంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ మూమెంటమ్ simultaneously is known as the Heisenberg uncertainty principle. చూడండి, Heisenberg uncertainty principle. Heisenberg uncertainty principle అంటే ఏం చేయాలి? ప్రిన్సిపల్ ఏంటి? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, important number, it is impossible to determine exact position and momentum simultaneously is called Heisenberg's uncertainty principle. Heisenberg uncertainty principle అంటే సైమల్టేనియస్ గా పొజిషన్ అలాగే మొమెంటం అనేది ఇక్కడ ఏమని చెప్తున్నానంటే డిటర్మైన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు. ఓకేనా? దీని నుండి ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ h/4π. ఓకేనా? డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్
h/4π. మరి ఇక్కడ p అనేది ఏంటమ్మా మొమెంటం. ఓకేనా, ఈ మొమెంటం ఎలా రాయొచ్చు అంటే డెల్టా x ఇంటూ m డెల్టా v గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ h/4π ఎందుకు రాయొచ్చు సిన్స్ p equal mv. p equal mv. Here delta x is the term explanation amma. Delta x is the uncertainty of position, uncertainty in position. Okay na, delta x అనేది uncertainty in position. Okay na, next మరి delta p అనే మొమెంటం అన్నాం. సో delta v equal uncertainty in velocity, uncertainty in velocity. h equal Planck's constant. h అనేది ఏంటమ్మా Planck's constant. ఓకే, ఇంకేం టర్మ్స్ ఉన్నాయమ్మా మనకి m. సో m is the mass of electron. m అనేది ఏంటి mass of electron. ఓకేనా, m అనేది ఏంటమ్మా mass of the electron. చూడండి, it is impossible to determine exact position and momentum simultaneously is called as the Heisenberg uncertainty principle. Formula delta x into delta v is greater than or equal to h/4π. Here p is the momentum, so p equal to mv. So then we write the delta x into m delta v is greater than or equal h/4π. Here delta x is the uncertainty in position. Okay na, delta ante uncertainty, x means position, delta v. So uncertainty in velocity. m is the mass of the electron, h is the Planck's constant. In these two cases are possible amma. Case 1 వచ్చేసేటప్పటికి case 1 అంటే ఏం చెప్పొచ్చు అంటే if the position of the particle is exactly known. ఒకవేళ పార్టికల్ అనేది తెలిసింది అనుకోండి, పార్టికల్ యొక్క పొజిషన్ తెలిస్తే దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వన్ if the position of particle is known అంటే అప్పుడు ఎంత తీసుకోవచ్చు డెల్టా x ఈక్వల్ టు 0 అయింది అనుకోండి దెన్ డెల్టా v ఈజ్ ఇన్ఫినిటీ. ఓకేనా, దెన్ డెల్టా v ఈక్వల్ ఇన్ఫినిటీ అవుతుంది, అంటే డెల్టా v బికమ్స్ ఇన్ఫినిటీ. సెకండ్ కేస్ ఏం తీసుకోవచ్చు ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ పార్టికల్ velocity of the particle is known అయితే delta v equal to 0 అయినప్పుడు then delta x becomes infinity. ఓకేనా, next significance of the Heisenberg uncertainty principle. Significance. First one, this principle rules out the existence of the part or trajectories of the electron or similar objects. Okay na, ikkada em avutundante this principle rules out the existence definite paths or trajectories of the electron or similar objects అన్నమాట. ఎలక్ట్రాన్ కానీ లేకపోతే వాటి యొక్క సిమిలర్ ఆబ్జెక్ట్స్ యొక్క డెఫినెట్ పాత్ కానీ లేకపోతే ట్రాజరీస్ని కానీ ఏమవుతుందంటే
రూల్ అవుట్ చేస్తుంది. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్. సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి దిస్ ప్రిన్సిపల్ significant for the motion of the microscopic objects. ఓకేనా, అంటే ఓన్లీ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్సే. మరి నెగ్లిజిబుల్ ఫర్ దట్ మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్, ఓన్లీ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ మాత్రమే ఇది. నెక్స్ట్ మరి దేనికి లేదమ్మా నెగ్లిజిబుల్ మ్యాక్రోస్కోపీ. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఏం రాయించమ్మా, దిస్ ప్రిన్సిపల్ rules out existence of definite paths or trajectories of an electron or similar objects. Okay na, ఎలక్ట్రాన్ కాకపోతే లేకపోతే ఆబ్జెక్ట్స్ ఆర్ పార్టికల్స్ అండ్ సిమిలర్ పార్టికల్స్. ఓకేనా, మరి సెకండ్ పాయింట్ ఏం చెప్తామమ్మా, సెకండ్ పాయింట్ దిస్ ప్రిన్సిపల్ significant only for microscopic objects. Definitionally microscopic objects, negligible for macroscopic. Okay na, only microscopic ఏ దేనికి నెగ్లిజిబుల్ అమ్మా, మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ అనే వాటికి నెగ్లిజిబుల్గా తీసుకుండు. ఓకేనా.